ఎలక్ట్రానిక్స్లో కానీ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్లో కానీ మనం ఏదైనా కాంపోనెంట్ డిజైన్ చేయాలన్నా లేదా ఏదైనా పవర్ని పాస్ చేయాలన్నా అంటే ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనం కొన్ని మెటీరియల్స్ యూజ్ చేస్తాం. లైక్ కండక్టర్ అని అంటాం. ఇన్ కేస్ కరెంట్ పాస్ చేసేదాన్ని కండక్టర్ అంటాం. లేదు ఆ కరెంట్ పాస్ అవుతున్నప్పుడు మనకి షాక్ కొట్టకుండా ఉండడానికి మనం ఏం చేస్తాం, ఒక ఇన్సులేటర్ని వాడతాం. మీరు కరెంట్ సప్లై దగ్గర కానీ ప్లగ్స్ దగ్గర కానీ వెళ్తే ఏం చెప్తారు, చెప్పలు వేసుకుని వెళ్ళిపోమంటారు. అంటే రబ్బర్ టైప్లోది కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా వేసుకుంటే మీకు షాక్ ప్రివెన్షన్ అండి అవి. సో వీటిని ఏమంటారు, ఇన్సులేటర్స్ అంటారు. సో ఈవెన్ మీకు ఉండే కరెంట్ వైర్స్ ఉంటాయి కదా, కేబుల్ వైర్స్ ఇళ్ళల్లో లోపల కండక్టర్ వైర్ ఉంటుంది, దానిపైన ఉండేదంతా ఇన్సులేటర్. అందుకే మనం ఈజీగా దాన్ని పట్టుకుని అటు ఇటు క్యారీ చేయగలుగుతున్నాం. నార్మల్గా అయితే మనకి షాక్ కొట్టాలి. సో బికాస్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ వీ డింట్ గెట్ ఎనీ షాక్. వీ రెండింటితో పాటు ఇంకో రకమైన మెటీరియల్ ఉందండి, దాని పేరు వచ్చి సెమీ కండక్టర్ అంటారు. మీ ఓవరాల్ ఎలక్ట్రానిక్స్కి కానీ ఇప్పుడున్న ప్రజెంట్ మన నేచర్ ఇట్లా నడవడానికి కానీ కారణం కేవలం ఈ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ మాత్రమే. మన లైఫ్ని సింప్లిఫై చేసింది ఈ సెమీ కండక్టింగ్ మెటీరియలే. సో మన సెమీ కండక్టర్ గురించి బాగా నేర్చుకోవాలి. బిఫోర్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ అసలు నేచర్లో అసలు ఎట్లా డివైడ్ చేశారు ఈ మెటీరియల్స్ అంటే, మీరు కెమిస్ట్రీ చదువుకుంటే ప్రతి వస్తువుని సబ్ డివైడ్ చేయగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్ పీస్ తీసుకోండి, లేదా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ తీసుకోండి. ఈ పెన్ ఉంది, నేను డివైడ్ స్మాల్ పార్ట్ చేశా, ఆఖరిలో ఒక చిన్న పార్ట్ మిగిలిపోతుంది, చాలా అణువు, దాన్ని యాటమ్ అంటారండి. ఓకే, ఒక చిన్న పార్ట్ మిగిలిపోతుంది అంటే దాన్ని ఇంకా కట్ చేయలేం, అంత చిన్న పార్ట్ మిగులుతుంది. అంటే మనం ఒక వస్తువు తీసుకుని కట్ చేసి చిన్నగా తీసుకెళ్ళిపోయిన తర్వాత అతి చిన్న పార్ట్ ఏదైతే ఉందో కట్ చేయలేనంత పార్టు, దాన్నే ఆటమ్ అంటారు. ఏంటంటే అది ఆటమ్. దీన్ని ఇంకో రకంగా చెప్పచ్చు, ద స్మాలెస్ట్ పార్టికల్ we can't divide further. అంటే తర్వాత మనం ఇంకా డివైడ్ చేయలేం. ఈ ఆటమ్కి మధ్యలో అంటే ఈ ఆటమ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే, ఏ ఆటమ్కైనా కన్స్ట్రక్షన్ మధ్యలో ఉండేదాన్ని న్యూక్లియస్ అంటారు. ఏంటండి, మధ్యలో ఉండేదాన్ని న్యూక్లియస్, తెలుగులో అయితే కేంద్రం అంటారు. ఈ న్యూక్లియస్ లోపలే అంటే ఈ మధ్యలో ఉన్న న్యూక్లియస్ ఉంది కదా, దీని లోపలే మనకి ఫోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూట్రాన్స్ ఎక్కడ ఉంటాయి, న్యూక్లియస్ మధ్యలో ఉంటాయి. సో ఈ న్యూక్లియస్ చుట్టూరు కొన్ని ఆర్బిట్స్ ఉంటాయి. ఇట్లా సెవరల్ ఆర్బిట్స్ ఉంటాయి. మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఉన్నది న్యూక్లియస్ అన్నాం కదా, దీంట్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయన్నా. ఈ ఆర్బిట్స్కి ఏంటంటే పేర్లు కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఇట్లా సెవరల్ ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయండి. సో మనకు అంత నెసిటీ కాదు. సో ఇవన్నీ ఆర్బిట్స్ అనుకోండి. సో ఇట్లా చాలా ఆర్బిట్స్ ఉంటాయి. ఈ ఆర్బిట్కి కూడా ఒక్కొక్కటికి ఒక రేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కే ఉంది కదా, కే యొక్క రేంజ్ వచ్చి ఓన్లీ ఈ ఆర్బిట్ యొక్క క్యాబిలిటీ వచ్చి ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే క్యాబుల్ చేయగలదు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, ఆటమ్ అనేది చాలా చిన్న పార్టు. దాని లోపల అంటే దాని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, మధ్యలో ఆటమ్ అనేది ఒక చిన్న పార్ట్, దాని మధ్యలో ఉండే కేంద్ర భాగాన్ని న్యూక్లియస్ అంటున్నాం. ఆ న్యూక్లియస్తో పాటు ఉండేవి ఏంటి, ప్రోటాను, న్యూట్రాను, ఎలక్ట్రాన్. ఓకేనా, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్. ప్రోటాన్ ఎప్పుడు పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్ మనం పెద్ద కన్సిడర్ చేయం. ఎలక్ట్రాన్ వచ్చి నెగిటివ్ ఛార్జ్. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏం చేస్తాయి, ప్రోటాన్ అనేది న్యూక్లియస్లో కలిసిపోయి ఉండడం వల్ల ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ ప్రోటాన్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అవి ఎక్కడ ఉంటాయంటే ఈ చుట్టూరు తిరుగుతున్న ఆర్బిట్స్లో ఉంటాయి. అంటే వీటిని ఆర్బిట్స్ అని చెప్తున్నానండి. అంటే ఆ మెటీరియల్ యొక్క ఎలక్ట్రాన్ క్యాపబిలిటీ బట్టి మనం నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేలో 2 ఉన్నాయండి, కేలో ఎప్పుడు 2 వస్తాయి. ఎల్ వచ్చి 8 క్యాపబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 11 ఎలక్ట్రాన్స్ ఉన్న ఒక ఆటమ్ తీసుకుంటే 2 ఇక్కడ పోతే 8 ఇక్కడికి వస్తాయి. 11th వన్ వచ్చి ఎంలోకి వెళ్తుంది. ఎం యొక్క క్యాపబిలిటీ 18, ఎన్ యొక్క క్యాపబిలిటీ 32.
ఓ క్యాపబిలిటీ 50, పి వచ్చి 72, మళ్ళీ క్యూ వచ్చి 2, ఇట్లా ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు కెమిస్ట్రీలో కూడా యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, కే ఆర్బిట్ యొక్క ఎలక్ట్రాన్ క్యాబిలిటీ వచ్చి 2, ఎల్ యొక్క ఎలక్ట్రాన్ క్యాబిలిటీ వచ్చి 8, ఎం యొక్క ఎలక్ట్రాన్ క్యాబిలిటీ వచ్చి 18, ఎన్కి 32, ఓకి 50, పీకి 72, క్యూకి 2. సో మధ్యలో ఉండేదాన్ని న్యూక్లియస్ అంటాం. ఈ న్యూక్లియస్లో ఉండేవేంటి? ప్రోటాన్స్ న్యూట్రాన్స్. సో ఈ రెండు ఉంటాయి. ఈ న్యూక్లియస్ చుట్టూ తిరిగేవి ఏంటండి? ఈ న్యూక్లియస్ చుట్టూ సెవరల్ ఆర్బిట్స్ ఉంటాయి. ఇట్లా ఆర్బిట్స్ అన్నీ ఉంటాయి. ఒక్క ఆర్బిట్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్ అయితే దీంట్లో 2 ఆర్బిట్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎల్ అయితే 8, ఎం అయితే 18, ఎన్ అయితే 32, ఇట్లా ఆర్బిట్స్ ఉంటాయి. సో నేనేం చెప్పానంటే ఇది ఏ మెటీరియల్ అనేది నేను చెప్పలేదు, ఏ ఆటంక్ అనేది కూడా నేను చెప్పలేదు. ఒక్కొక్క నేచర్లో ఉన్న ప్రతి దానికి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. ఒక్కొక్క ఆటంకి ఒక్కొక్క నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి, ఒక్కొక్క ఆటంకి ఒక్కొక్క నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి. బట్ మీరు ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఆటంలోనూ న్యూక్లియస్ ఉంటుంది. ఓకే, ఈ న్యూక్లియస్ అనేది సెంటర్లో ఉంటుందండి, బాగా సెంటర్లో ఉంటుంది. దీంట్లో ఏముంటాయి? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ఈ సెంటర్లో ఉన్న ప్రోటాన్స్ చుట్టూరు అంటే న్యూక్లియస్ ఉంది కదా, ఈ ప్రోటాన్స్ అనేవి దీంట్లో ఉంటాయి కాబట్టి ఇదంతా పాజిటివ్ ఛార్జ్ అనుకోండి. సో ప్రోటాన్స్ ఆల్వేస్ పాజిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్ ఛార్జ్ దగ్గర రావడానికి ఏం చేస్తాయంటే ఈ చుట్టూరు ఆర్బిట్స్ ఉంటాయి ప్రతి న్యూక్లియస్కి. ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ రావడానికి ట్రై చేస్తారు. సో ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ ఇది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది? ఎప్పుడు పాజిటివ్ వైపు అట్రాక్ట్ అవుతుంది. అంటే ఈ బ్యాండ్లో ఉన్న ప్రతిదీ ఏమవుతుంది? ఎదరికి అట్రాక్ట్ అవుదామని చూస్తుంది. ఇన్ కేస్ కే బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమైనా దగ్గరగా ఉన్నాయి కదా, అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఎల్ బ్యాండ్ అయితే అట్రాక్షన్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. ఎం అయితే అట్రాక్షన్ ఫోర్స్ ఇంకా తక్కువ ఉంటుంది. ఎందుకంటే డిస్టెన్స్ పెరుగుతుందంటే మనకి ఆటోమేటిక్గా ఫోర్స్ అనేది తగ్గుతూ ఉంటుంది, అట్రాక్షన్ అనేది తగ్గుతుంది. సో ఇది మినిమం ఆర్బిటల్ కన్స్ట్రక్షన్ అండ్ డయాగ్రామ్ అండి. ఓకేనా, ఇది మినిమం ఆర్బిట్. ఇప్పుడు చూడండి, దీంట్లోనే మనం సెవరల్ ఆర్బిట్స్ అని చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాటమ్ తీసుకున్నాం విచ్ హ్యాస్ 30 ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఎలక్ట్రాన్లు ఉన్నాయని చెప్పి. ఇక్కడ ఏమవుతుందండి, ఈ 30ని ఇక్కడ డివైడ్ చేయండి. ఫస్ట్ 2, సో ఇది ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ 8, సో ఎల్ అనేది ఫిల్ అయిపోయింది. ప్లస్ 18 అంటే ఎం కూడా ఫిల్ అయిపోయింది. 2 + 10 28. సో 28 ఎలక్ట్రాన్స్ అనేవి ఈ 3 ఆర్బిట్లో ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్బిట్లో ఎన్ని మిగిలినాయి? 28 అంటే 30 - 28 అంటే 2 ఎలక్ట్రాన్స్ రిమైనింగ్ మిగిలిపోయినాయి. అవి దేంట్లోకి వస్తాయి? ఆబ్వియస్లీ ఎన్లోకి వస్తాయి. సో ఈ ఎన్ ఏదైతే ఉందో, ఎన్ ఏమవుతుంది? ఈ ఓవరాల్ న్యూక్లియస్కి 30 అనే ఆటమ్ ఉన్న ఒక న్యూక్లియస్కి ఈ లాస్ట్ ఉండే ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ మిగిలిపోయినాయి. సో ఈ లాస్ట్ దాన్ని వ్యాలెన్సీ ఆర్బిట్ అంటారు. ఏమంటారండి? వ్యాలెన్సీ ఆర్బిట్. ఈ వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటే దీన్ని ఏమంటారు? వీటిని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. సో వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉంటే దాన్ని ఏమంటారు? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. కేవలం ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వల్లే మనం నేచర్లో ఉన్న మెటీరియల్స్ని 3 టైప్స్లో డివైడ్ చేసాం. గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు నేను ఎన్ దగ్గర కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఎన్ అని చెప్తున్నాను. ఇన్ కేస్ 28 కదండి, ఇన్ కేస్ నాకు 50 అన్న ఒక 60 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 తీసుకున్నాను కదా, 60 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 60 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 60లో ఎం వరకు నాకు ఎన్ని ఫిల్ అయిపోయినాయండి? 28 ఫిల్ అయినాయి. ఎన్ కూడా కలిస్తే 28 అంటే కరెక్ట్గా 60 ఫిల్ అవుతాయి. సో నాకు వ్యాలెన్స్ ఆర్బిట్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఎన్ అవుతుంది.
62 ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఎన్లోకి ఇంకో 2 వస్తుంది, సారీ ఓలోకి ఇంకో 2 వస్తుంది. సో నాకు ఆబ్వియస్లీ ఓ అనేది ఒక వ్యాలెన్సీ ఆర్బిట్ అవుతుంది. సో ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ విచ్ ఈజ్ అలాటెడ్ ఫర్ ఎలక్ట్రాన్స్ ఫర్ ఎనీ ఆటమ్, అంటే చివరి ఆర్బిట్ ఏదైతే ఉందో ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేసి ఒక ఆటమ్కి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వ్యాలెన్సీ ఆర్బిట్. లాస్ట్లో ఉండే ఆర్బిట్ని ఏమంటారు, వ్యాలెన్సీ ఆర్బిట్ అంటారు. ఈ వ్యాలెన్సీ ఆర్బిట్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు, ఫ్రంట్ ఉన్న అన్ని ఆర్బిట్స్ ఫిల్ అయిపోయిన తర్వాత, అంటే దాని క్యాపబిలిటీస్ ఉంటాయి కదండి, 82, 32, 50, 72, నెంబర్ 2 అని, ఆ క్యాపబిలిటీ ద్వారా దాన్ని కౌంట్ చేస్తారు. ఎందుకు, ప్రతి ఆటంకి దానికి ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయో మనం ముందే క్యాలిక్యులేట్ చేసి చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ద్వారా, ఓకే, ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ద్వారా మనం ఎట్లా ఎలక్ట్రాన్స్ని, సారీ కండక్టర్ని, సెమీ కండక్టర్ని, ఇన్సులేటర్ని ఎట్లా డివైడ్ చేసాం చూద్దాం. ఓకే, ఈ స్ట్రక్చర్ అంతా జస్ట్ మినిమం ఆర్బిట్ కన్స్ట్రక్షన్ తెలియడానికండి. దీనివల్ల మనకి ఎంత, మీకేంటంటే గేట్ లెవెల్లో ఏమైనా చిన్న క్వశ్చన్లు అడుగుతాడేమో తప్ప ఇప్పుడు అంత నెసెసిటీ కాదు. మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద స్మాలెస్ట్ పార్ట్, అంటే మనం ఒక వస్తువుని తీసుకుని డివైడ్ చేస్తాం, అంటే బ్రేక్ చేస్తూ వెళ్తే చాలా చిన్న పార్ట్ మిగులుతుంది కదా, దానికి మనం బ్రేక్ చేయలేం. అట్లాంటి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆటమ్ అంటారు. ఆ ఆటంలో సెంటర్ పార్ట్ని న్యూక్లియస్ అంటారు. ఆ న్యూక్లియస్లో ఎప్పుడు ప్రోటాన్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ ప్రోటాన్, న్యూట్రాన్ అనే న్యూక్లియస్లో ఉన్న వల్ల దీని చుట్టూ ఒక పాజిటివ్ ఫోర్స్ అనేది తిరుగుతుంది, దాన్ని ఎలక్ట్రాన్స్ అంటాం. ఎలక్ట్రాన్స్ అనే వాటికి చాలా రకాల ఆర్బిట్స్ ఉంటాయి. అంటే సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో ఈ న్యూక్లియస్ చుట్టూరు కూడా ఎలక్ట్రాన్స్ అట్లా రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో వీటికి సంబంధించిన ఆర్బిట్స్లో లాస్ట్ ఆర్బిట్ ఏదైతే ఉందో వాటి క్రౌన్ ప్రకారం దాన్ని వ్యాలెన్సీ ఆర్బిట్ అంటారు. దాంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. ఎందుకు ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ గురించి తెలుసుకోవాలంటే వీటిని బేస్ చేసుకుని మనం నేచర్లో ఉన్న మెటీరియల్స్ని 3 టైప్స్లో డివైడ్ చేసాం. అవేంటండి, ఫస్ట్ వన్ వచ్చి కండక్టర్, నెక్స్ట్ సెమీ కండక్టర్, థర్డ్ వన్ ఇన్సులేటర్. ఓకేనా, సో వీటికి కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సో మీరు ఈ ఆర్బిట్ రేంజెస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.